హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా అమ్మమ్మ నా కోసం ఫ్రాక్స్ అయితే కుట్టిందనమాట. 10 ఫ్రాక్స్ అయితే కుట్టింది. మన ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్తో ఫ్రాక్స్ అయితే కుట్టిందనమాట. ఎలా కుట్టింది ఏంటి అనేసి డీటెయిల్గా మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ ఫ్రాక్స్ అయితే చూసేయండి, తర్వాత వేసుకొని అయితే లాస్ట్లో చూపించేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు కుట్టలేదు, మా చెల్లికి అయితే కుట్టింది. ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, మా పిన్ని మా అమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు అనమాట. ఈ శారీస్ చాలా బాగుంది. శారీ అయితే క్లాత్ అప్పటికి ఇప్పటికి ఏం డ్యామేజ్ కలదనమాట, ఎట్లా ఉందో అట్లే ఉంది. దాంతో అయితే కుట్టిందనమాట. పట్టు శారీ ఇది వచ్చేసి మా చెల్లికి అని కుడితే మా చెల్లికి టైట్ అయిపోయిందని నేనైతే తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంది. మా అమ్మమ్మే కుట్టింది. ఇది కూడా ఫస్ట్ ఫ్రాక్స్ కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు కుట్టిందనమాట. చాలా బాగా వచ్చింది. నెక్ కూడా కింద బాల్స్ పెట్టిందనమాట. మన థర్మాకోల్స్ బాల్స్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టేసింది అనమాట ముందు మోడల్గా. అది కటింగ్ వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ అయితే పెట్టింది. కింద క్లాత్ సరిపోలేదని జాయింట్ అయితే చేసిందనమాట. మనకి మామూలుగా అంబ్రిల్లా కటింగ్కి క్లాత్ గోల్గా రావాలి కదా, సరిపోకపోతే జాయింట్ చేస్తారు కదా, అట్లయితే జాయింట్ చేసిందనమాట. ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ ఏమో పళ్ళు అనమాట. ఆరెంజ్ కలర్ మొత్తం శారీ ఆ కాంబినేషన్లో వచ్చింది. శారీ అయితే పళ్ళుకి వచ్చిన క్లాత్ అంతా పైన బాడీకి అయితే వేసిందనమాట. ఆ పైన ఆరెంజ్ కలర్ కూడా కింద శారీస్దే వేసింది. చేతులకు వచ్చేసేమో చిన్న ఫ్రిల్స్ లాగా అయితే పెట్టిందనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ అయితే పెట్టిందనమాట. పైన నెక్ వచ్చేసి బోట్ నెక్ అయితే పెట్టింది. బ్యాక్ నెక్ హోల్ కొంచెం పెద్దదైందనమాట నాకు, ఎందుకంటే మా చెల్లి సైజు కదా, మా చెల్లి కొంచెం లా ఉంటుంది, కొంచెం పెద్దదైంది నాకు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ అనమాట. లైట్ సిమెంట్ కలర్, దానిపైన లైట్ పాచి కలర్ అంటారు కదా, అది పెసరపచ్చ కలర్ అట్లా వచ్చిందనమాట. అంటే వీడియోలో సరిగ్గా క్లారిటీ కనిపించట్లేదు, ఆ కలర్లో అయితే వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బుట్ట అయితే పెట్టిందనమాట. పెట్టేసి కింద ఒక 2 ఏళ్ల మందమంతా పట్టి అయితే కుట్టేసింది. ఇట్లా అయితే ఉందన్నమాట ఈ ఫ్రాక్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మాల్ కుచ్చుల్లే పెట్టిందనమాట. కటింగ్ వచ్చేసి కిందేమో ఫ్రిల్స్ అయితే పెట్టింది. కొంచెం నీస్కి కొంచెం కింద దాకా అయితే ఉంటుంది అనమాట. మరీ లాంగ్గా కింద దాకా అయితే ఉండదు. నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టేసింది అనమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. మొత్తం టోటల్ శారీ అంతా పెట్టేసి కుట్టేసింది అనమాట. మామూలుగా అయితే నాకు ఫ్రాక్ వచ్చేసి హాఫ్ శారీ పెట్టినా కూడా సరిపోతుంది. బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే పెట్టింది అనమాట. కొంచెం డీప్గా పెట్టమంటే కొంచెం కిందికి పెట్టేసింది. ఇంక ఈ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. అంత రెడ్ కాదు, అట్లా నిండు మెరూన్ కాదు, కొంచెం పండు మిర్చి ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. వీడియోలో మాత్రం కొంచెం నిండుగా పడుతుంది. కింద వచ్చేసి కట్ వర్క్ లేస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇది కూడా శారీనే. మొత్తం టోటల్ శారీ పెట్టేసింది అనమాట. దీనికి కూడా 3 స్టెప్స్కి అయితే వస్తుంది ఫ్రాకు. పైన బాడీకి వచ్చేసి పైట్ చెంగు అయితే వేసిందనమాట. పళ్ళు అయితే వేసింది. పళ్ళుకి కొంచెం డిజైన్ ఎక్కువ వచ్చిందని పళ్ళు అయితే వేసిందనమాట. హ్యాండ్స్కి బాడీకి. హ్యాండ్స్ వచ్చేసి ముందు ఫ్రాక్కి పెట్టినట్టే పెట్టిందనమాట. బుట్ట పెట్టేసి కింద పట్టీ అయితే వేసేసింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టేసింది. చూసారు కదా, ఫ్రాక్ వచ్చేసి 3 స్టెప్స్ లాగా 3 లేయర్స్ లాగా అయితే వస్తుంది అనమాట, స్టెప్స్గా. వెనక నెక్ కూడా రౌండ్ నెక్కే పెట్టేసింది అనమాట. చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. 3 స్టెప్స్ అయితే వచ్చాయన్నమాట. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా శారీనే అనమాట. అన్ని శారీనే టోటల్గా. మామూలుగా డైలీ యూజ్కి వేసుకోవడానికి ఉంటాయనేసి కుట్టింది. వచ్చేసి మా అమ్మ వాళ్ళు కట్టుకున్న శారీసే అనమాట. ఇది హ్యాండ్ కొంచెం మోడల్గా అయితే పెట్టిందనమాట. పైన బుట్ట పెట్టేసి దానికి కింద 3 బటన్స్ అయితే పెట్టింది. ఈ నెక్ వచ్చేసి పలక మెడ పెట్టిందనమాట. వెనక సైడ్ కూడా అట్లనే పెట్టింది. థ్రెడ్స్ అయితే ఇచ్చేసింది. ఇది వచ్చేసి నీస్కి కొంచెం కిందకు ఉంటుంది అనమాట, మరీ లాంగ్గా ఉండదు కింద దాకా. దీనికి కూడా కుచ్చులే పెట్టేసింది అనమాట. అంబ్రిల్లా కటింగ్ ఏం పెట్టలేదు, నార్మల్ కటింగే పెట్టింది. చాలా బాగుందనమాట. ఇది కూడా డైలీ యూజ్కి వేసుకోవచ్చు కదా అని అయితే కుట్టించుకున్నాను. ఇవన్నీ ఆరెంజ్ కలర్ది ఫస్ట్ చూపించాను కదా, ఆరెంజ్ కలర్ది అలాగే మెరూన్ కలర్ది, అవైతే ఎప్పుడన్నా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు అనేది కుట్టించుకున్నాను. ఇవి మంచి శారీస్ అనమాట, కొత్త శారీస్ ఇవి. మామూలుగా కట్టుకున్న శారీస్ అనమాట. అందుకనేసి ఇవి డైలీ యూజ్కి వేసుకోవచ్చు అనేసి ఇవైతే కుట్టించుకున్నాను. దీనికి లైట్ బేబీ పింక్ లెగ్గిన ఏదో ఒకటి వేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, బ్యాక్ నెక్ అయితే ఇట్లా పెట్టింది. ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ సిమెంట్ కలర్ అనమాట. ఇది కూడా కొంచెం వెరైటీగా అయితే పెట్టింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే పెట్టింది అనమాట. ఎలాస్టిక్ అయితే పెట్టింది. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట, కింద దాకా ఉంటుంది. కింద అంచు వచ్చేసింది చీరకు అనేసి లాంగ్గా పెట్టేసింది. కుచ్చి పోసే కుట్టిందనమాట. అంబ్రిల్లా కటింగ్ అయితే పెట్టలేదు. ముందు సైడ్ నెక్ వచ్చేసి వీ నెక్ అయితే పెట్టిందనమాట. వెనక సైడ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టేసింది. చూసారు కదా చేతులు, ఇక్కడ ఎలాస్టిక్ అయితే పెట్టిందనమాట. కింద 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయి. పైన మనం భుజం దగ్గర కొంచెం బుట్టలాగా అయితే పెట్టిందనమాట.
వేసుకుంటే మీకే అర్థమవుతుంది, చూసేయండి. చూసారు కదా, పైన కొంచెం బుట్టలాగా అయితే పెట్టిందనమాట. కింద వచ్చేసి ఎలాస్టిక్ అయితే పెట్టేసింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 అయితే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి కొంచెం డీప్ నెక్ అయితే అయిందనమాట. ఫ్రంట్ సైడ్ వీ నెక్ లాగా అయితే పెట్టేసింది, వెనక సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసింది. అన్నిటికీ థ్రెడ్స్ మాత్రం పెట్టిందనమాట. శారీ క్లాత్తోనే బొందులు కుట్టేసి వెనక సైడ్ అయితే పెట్టేసింది. రౌండ్ నెక్ పెట్టిందనమాట. ఈ నెక్ మాత్రం కొంచెం పైకే పెట్టమంటే పైకే పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి నేను ఫస్ట్లో వేసుకున్నాను కదా బటర్ఫ్లైస్, ఈ శారీ వచ్చేసి మా పిన్ని ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసిందనమాట. 250 చేంజ్ ఎంత పడింది. క్లాత్ అయితే సూపర్గా ఉంది, సాఫ్ట్గా ఎక్సలెంట్గా అయితే వచ్చిందనమాట. ఇది బాగుందనేసి ఎక్కడ కొంచెం చినిగింది, అందుకనేసి పిన్ని కట్టుకోలేదు. మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసింది కానీ ఇంత మంచిగా రాలేదనమాట క్లాత్. అందుకనేసి అమ్మమ్మ కొంచెం చినిగింది కదా అనేసి ఏదో సీలో ఏదో పట్టుకొని కొంచెం అట్లా చినిగినట్టుగా అయిందనమాట. ఇంకా అందుకనేసి ఫ్రాక్ అయితే కుట్టేసింది. ఇది అంబ్రిల్లా కటింగ్ అయితే పెట్టిందనమాట. వెనక సైడ్ 2 బొందులు అయితే పెట్టింది, బోట్ నెక్ పెట్టింది, వెనక ఒక హోల్ అయితే పెట్టిందనమాట. వేసుకున్నాను కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా అదే. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఇంకా ఈ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టిందనమాట. ముందు వెనక 2 సైడ్లు వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టింది. ఇది లాంగ్ ఫ్రాకు, కింద దాకా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. అన్నిటికంటే ఈ ఫ్రాక్ అయితే బాగుందన్నమాట, వేసుకుంటే చాలా బాగుంది. అన్నీ ఒకటే మోడల్ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండాలి కదా అనేసి అన్ని మోడల్స్ అయితే ట్రై చేస్తుంది అనమాట అమ్మమ్మ. చాలా బాగా కుడుతుంది. నాకు కానివ్వండి, మా పిన్నికి, మా అమ్మకి, మా అమ్మమ్మకి వచ్చేసి 3 కూతుర్లు, ముగ్గురికి 2 మనవరాళ్ళు, అందరికీ కూడా మా అమ్మమ్మ అనమాట కుట్టేది. బ్లౌజెస్ కానివ్వండి, ఫ్రాక్స్ అంతకుముందు కుట్టేది కదా, ఈ మధ్య కుడుతుంది. అంతకుముందు అన్ని బ్లౌజెస్, ఇప్పుడు మా బ్లౌజెస్ కూడా మా పెళ్ళివి కానీ మా చెల్లి పెళ్ళివి అన్నీ కూడా మా అమ్మమ్మే కుట్టేదనమాట. మా అమ్మ వాళ్ళకి, మా పిన్నికి, అందరికీ మా అమ్మమ్మే కుడుతుంది. ఇంకా బయట కుట్టించుకోవాలి అంటే ఇంకా వర్క్ వేయించుకుంటాం కదా, ఆ వర్క్ వేయించినా కూడా వర్క్ బయట వేయించుకుంటే అమ్మమ్మే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట. అట్లా మావన్నీ వచ్చేసి అమ్మమ్మే స్టిచ్చింగ్ చేస్తుంది. ఈసారి ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ మొత్తం షూట్ చేసి అప్లోడ్ చేస్తాను, ఎట్లా కుట్టాలి ఏంటనేది. కావాలంటే కామెంట్ చేయండి. నేను ఈసారి వెళ్ళినప్పుడు అమ్మమ్మ దగ్గరికి ఒకటి కట్ చేయించి అప్లోడ్ చేస్తాను అనమాట, వీడియో తీసి. ఇది వచ్చేసి వైట్ శారీ, బ్లూ అయితే వచ్చిందనమాట. పళ్ళుకి వచ్చింది ఆ బ్లూ కలరు, బాడీకి అయితే వేసేసింది. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే కొంచెం లూజ్ ఉందనమాట. సైడ్న స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా లాంగ్ ఫ్రాకే, ఇది సింపుల్గా కుట్టేసింది, ఏం మోడల్ అయితే పెట్టలేదు. వెనక సైడ్ ముందు సైడ్ రౌండ్ నెక్కే పెట్టిందనమాట. వెనకాల బొందులు అయితే పెట్టేసింది, కొంచెం లూజ్ ఉంది. ఈ శారీ కూడా వచ్చేసి మా అమ్మ పెళ్ళప్పుడు శారీ అంట. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి. శారీస్ మాత్రం చెక్కు చెదరలేదు, అట్లనే ఉన్నాయన్నమాట. చాలా నీట్గా, నలగను కూడా నలగలేదు, అంత బాగున్నాయి. సో అదనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి. సో అదనమాట గైస్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. మీరు కూడా ఓల్డ్ శారీస్తో ఇలానే గుట్టించుకుంటారా లేదనేది కూడా కామెంట్ చేసేయండి. వీడియో అయితే ఇదనమాట. మొత్తం టోటల్గా ఈ ఫ్రాక్స్ అని మా అమ్మమ్మే కుట్టేసింది నాకు వచ్చేసి. సో అదనమాట ఈ వీడియో. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.